హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. పార్వతీదేవి పరమేశ్వరునితో అడిగిన 3 ప్రశ్నలు, ధర్మ సందేహాలు, తాళపత్రినిధి, జీవిత సత్యాలు. పార్వతీదేవి పరమేశ్వరునితో అడిగిన 3 ప్రశ్నలు. ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? ఏ స్త్రీ ఎప్పుడు కూడా జీవితంలో సుఖాలను అనేది అనుభవించదు? ఏ వస్తువును భర్త అడిగినా కూడా భార్య ఇవ్వకూడదు? ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని కలవడానికి వెళ్ళింది. పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది: నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకము పైన పడింది స్వామి. ఒక గ్రామంలో 3 స్త్రీలు ఉండేవారు. వారు ముగ్గురు కూడా మంచి స్నేహితులు. అందులో 2 స్త్రీలు విధవలై దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక స్త్రీ మాత్రం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది: నాకు అర్థం కావట్లేదు స్వామి. అందువలన నా మనసులో 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు నా మనసులో మొదలవుతున్న ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా మనసు శాంతిపరచండి స్వామి అని పరమేశ్వరునితో అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని, పార్వతి, నువ్వు నీ 3 ప్రశ్నలకు అడిగిన అన్ని పరమేశ్వరునికి పార్వతీదేవితో చెప్పారు. నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పూర్తిగా నీ మనసు శాంతిపరుస్తాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటాడు. అప్పుడు పార్వతీదేవి, చెప్పండి స్వామి. నా మొదటి ప్రశ్న: ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? రెండవ ప్రశ్న: ఎటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడూ సుఖం కూడా లభించదు? నా మూడో ప్రశ్న ఏమిటంటే, ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఏ వస్తువులని ఇవ్వరు? అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, నీకు ఒక చిన్న కథ ద్వారా విషయాన్ని తెలియపరుస్తాను అని ఈ కథను పూర్తిగా విను పార్వతి. నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు కూడా ఈ కథలోనే సమాధానం దొరుకుతుంది. అప్పుడు పార్వతీదేవి చెబుతుంది: స్వామి, మీరు చెబితే నేను ఈ కథను ధ్యాస పెట్టి మరీ వింటాను. స్వామి, మీరు ఈ కథను ప్రారంభించండి. మీరు ఎప్పటి వరకు అయితే కథను చెబుతూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లగ్నమై ఉంటుంది. ఎక్కడికి దేని మదికి కూడా నా మనసు వెళ్ళదు అని పరమేశ్వరునితో అంటుంది. ముందు నీకు ఈ కథను చెబుతాను, విను. సుమంగళ స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది. నువ్వు స్త్రీ సుమంగళి గురించి అయితే చెప్పాలో ఆ స్త్రీ కథ ఇదే. ఆమె ఒక రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య. ఏ నౌకరికి తన భార్యగా ఉందో ఆ నౌకరికి తన భార్యపై పూర్తిగా విశ్వాసము, నమ్మకము ఉన్నాయి. తను పతివ్రత అని రాజుగారి నౌకరు ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు. ఈ విషయం మెల్లమెల్లగా రాజుగారి వరకు చేరింది. అప్పుడు రాజుగారు నౌకరిని పిలిచాడు. నువ్వు అందరితో చెబుతున్నావు నీ భార్య పతివ్రత అని. నిజంగా నీ భార్య పతివ్రతేనా? నీకు పూర్తి విశ్వాసం ఉందా అని ఆ నౌకరికి రాజుగారు అడిగారు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథను చెబుతూ ఉన్నాడు. రాజుగారు మాటలు విని నౌకరు అంటున్నాడు: నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు నీ భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది. నా భార్య పతివ్రత అని రాజుగారితో చెప్పాడు. అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు: నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయచ్చో చెప్పమని నౌకరిని అడుగుతాడు. నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నన్ను ఉరితీయమని చెబుతాడు. అలాగే నౌకరి కూడా రాజుగారిని అడుగుతాడు. ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని పోయినట్ల అయితే ఇతనికి ఏం శిక్ష పడుతుందో చెప్పమని రాజుగారిని అడుగుతాడు. అప్పుడు రాజుగారి మంత్రికి కూడా ఉరిశిక్ష పడుతుందని చెబుతాడు. పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటున్నాడు: ఈ కథని శ్రద్ధగా విను అని. అప్పుడు మంత్రి నౌకరిని అడుగుతున్నాడు: నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకురావాలి? అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేశావు అని నమ్ముతావు. అప్పుడు నౌకరి మంత్రిలా ఇలా అంటాడు: నువ్వు మా ఇంటికి వెళ్ళి నాకు వివాహం సమయంలో ఒక పెళ్లి కొడుకు
ఇచ్చింది అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది. నా భార్య దాచి ఉంచిన కత్తిని తీసుకొచ్చి నాకప్ప చూపించు, అప్పుడు నేను నమ్ముతాను. నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని నౌకరు మంత్రితో అంటాడు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు. షరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు. తన పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలి అంటే ఆ పనులు చేస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయం అంతా ఆ వ్యక్తికి చెప్పాడు. మంత్రి, నువ్వు ఏ విధంగా ఆ స్త్రీతో సంపర్కం జరిగే విధంగా ఏర్పాటు చేయి. అలా నువ్వు చేసినట్లయితే ఎంత ధనం కావాలో అని కోరితే నీకు అంత ధనాన్ని నేను ఇస్తానని ఆ వ్యక్తితో చెప్పాడు. మంత్రి ఆ మాటలు విన్న ఆ వ్యక్తి అంటున్నారు, ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు. ఆ స్త్రీ పతివ్రత, ఆమె నీ ముఖం కూడా చూడదు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు తన సంపర్కానికి ఏర్పాటు చేయి. అలా చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొచ్చి నాకు ఇవ్వు. అలాగే ఆ స్త్రీకి గుప్తంగా అలా దగ్గర ఏదైనా చిహ్నము ఉన్నట్లయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు అంటాడు. మంత్రి ఇలా చేస్తే నువ్వు ఏమి కోరితే అది ఇస్తానని మంత్రి ఆ వ్యక్తితో అంటాడు. ఆ షరతుకు ఆ వ్యక్తి ఒప్పుకొని నేను నీ పనిని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరి ఇంటికి వెళ్ళాడు. నౌకరి భార్య దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు, అమ్మా, నేను నీ భర్త స్నేహితుడును. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, రండి, లోపలికి రండి. నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఈ విధంగా ఆ వ్యక్తికి పతివ్రత స్త్రీ చాలా గౌరవ మర్యాదను ఇచ్చింది. పాపం తనకేం తెలుసు, ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడు అని పరమేశ్వరుడు పార్వతీకి చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర 2 రోజుల పాటు ఉండిపోయాడు. ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి పతివ్రత స్త్రీ యొక్క తలుపులు తెరవబోయాడు. ఆ పతివ్రత స్త్రీ చాలా బ్రతిమలాడింది. అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలు వినలేదు. ఆ వ్యక్తి అంటున్నాడు, చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది. నువ్వు కాదనకు. చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది. ఈ విధంగా చెప్పి ఆ వ్యక్తికి ఆమె ముఖం పైన తన చేతులను తన కళ్ళను మూసివేసి ఆ వ్యక్తి తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చలను చూశాడు. తను వచ్చిన పని అయిపోయింది. ఆ పతివ్రత స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వంట చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆ వ్యక్తి కత్తిని కూడా దొంగతనం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి భయపడి వెళ్ళిపోయాడు. ఆ కత్తిని తీసుకెళ్ళి మంత్రికి ఇచ్చాడు. ఆ పతివ్రత స్త్రీకి చిన్న పుట్టుమచ్చని గురించి కూడా మంత్రికి చెప్పాడు. తర్వాత ఆ వ్యక్తికి మంత్రి అడిగినంత డబ్బుని ఇచ్చాడు. మంత్రి ఆ కత్తిని తీసుకొని నేరుగా రాజుగారి దర్బారుకి వెళ్ళాడు. రాజా, నేను నౌకరి ఇంట్లో 2 రోజుల పాటు ఉన్నాను. ఆమె చేతుల నుండి కత్తిని తీసుకొని వచ్చాను. మంత్రి మాటలు విని రాజుగారి దర్బారును ఏర్పాటు చేశారు. తర్వాత నౌకరికి కూడా పిలిచారు. ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు, రాజుగారి ఇంట్లో ఆజ్ఞా ప్రకారం ఆ మంత్రిని తెచ్చిన కత్తిని నౌకరుకు చూపించాడు. తన భార్యకు ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా చెప్పాడు. అది వినగానే నౌకరు మంత్రి చెప్పేదేం లేదు, నిజమని చెప్పాడు. నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసేయింది అని అనుకున్నాడు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతూ ఉన్నాడు. రాజుగారు ఆ నౌకరిని ఒక 15 రోజులు ఉండి తీయబోతూ ఉన్నారు. అప్పుడు రాజుగారు ఆ నౌకరిని ఏదైనా నీ చివరి కోరిక ఉంటే చెప్పమని అడిగారు. అప్పుడు నౌకరి అన్నాడు, నేను చివరిగా ఒక్కసారి నా భార్యను కలవాలనుకుంటున్నాను అని రాజుగారితో చెప్పాడు. అప్పుడు రాజుగారు నా నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకారాన్ని ఇచ్చాడు. తర్వాత నౌకరికి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు, నువ్వు నాకు చాలా ద్రోహం చేశావని నేను నీపై విశ్వాసంలో మంత్రితో షరతుకు ఒప్పుకున్నాను. రాజు దర్బార్లో నేను చెప్పాను, నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరి తీయమని చెప్పాను. నన్ను 15 రోజుల పాటు ఉరి తీస్తారు. నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను చాలా బాధ పెట్టావు. నువ్వు నాకు ఏ మంచిని చేయలేదు.
అని నౌకరి తన భార్యతో అంటాడు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు. తర్వాత ఆ నౌకరి భార్య తన భర్తతో ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. అయినా సరే ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు. మళ్ళీ తిరిగి రాజదర్బార్లోకి వెళ్ళాడు. అప్పటి నుంచి నౌకరి భార్య పతివ్రత భగవంతుని ప్రార్థిస్తూనే ఉంది. తర్వాత పతివ్రత స్త్రీ రాజుగారి దర్బారికి వెళ్ళి రాజుగారి ఎదురుగా తన నాట్యాన్ని చేయడానికి అనుమతిని కోరింది. ఆ పతివ్రత అయిన ఆ నౌకరి భార్య భగవంతుని తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది. రాజుగారి ఎదురుగా నాట్యం చేయడానికి ఇవ్వమని అడుగుతుంది. ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది. అందువలన రాజుగారు ఆమెను నాట్యం చేయడానికి అంగీకరించారు. తర్వాత మంత్రులు, నౌకర్లు అందరూ కలిసి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు. రాజుగారు మంత్రులు అందరూ కూడా రాజు దర్బారులో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది. రాజుగారి ఆ స్త్రీ నాట్యం చాలా బాగా నచ్చింది. అప్పుడు రాజుగారు అన్నారు, నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావో అని. నువ్వు ఏది అడిగితే అది నీకు నేను ఇచ్చేస్తాను అని ఆ స్త్రీ చెప్పాడు. అప్పుడు నౌకరి భార్య అంటుంది, ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. వారికి ఉరిశిక్ష వేయండి అని చెబుతుంది. అప్పుడు రాజుగారు అంటున్నారు, సరే, వారికి ఖచ్చితంగా ఉరిశిక్షను వేస్తాను. ఆ దొంగ ఎవరని చెప్పమంటారు? వారి పేరు చెప్పమంటే నేను తప్పకుండా వారికి ఉరిశిక్షను విధిస్తాను. అప్పుడు ఆ స్త్రీ ప్రభు మంత్రిగారే ఆ దొంగ అని చెబుతుంది. ప్రభు, ఈ మంత్రి నేను తెలియనప్పుడు ఈ కత్తిని మంత్రి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు? నేను మీ దగ్గర పనిచేసే నౌకరి భార్యను మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరి తీయాలని అనుకుంటున్నారు. నేను ఇప్పుడు మీకు మా ఇంట్లో జరిగిందంతా వివరిస్తాను అని రాజుగారితో అంటుంది. ఈ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు. గుప్త స్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించి ఆ వ్యక్తి తీసుకెళ్ళి మీ మంత్రికి ఇచ్చాడు. మంత్రి గారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు. ఆ వ్యక్తి నా భర్తకు స్నేహితుడని చెప్పాడు. అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు. అందువలన అతడు ఎవరో నాకు తెలియదు. నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను. మా ఇంట్లో ఉండడానికి ఏర్పాటు కూడా చేశాను. ఆ విధంగా పతివ్రత స్త్రీ చెప్పిన మాటలు విని రాజుగారు ఆ వ్యక్తిని రాజదర్బారుకు పిలిపించారు. ఆ వ్యక్తి జరిగిన విషయం అంతా కూడా రాజుగారికి చెప్పాడు. అప్పుడు రాజుగారు ఆ మంత్రిని ఉరితీయాలని అనుకున్నాడు. నౌకరి భార్య అయిన పతివ్రత స్త్రీ రాజుగారితో చెప్పింది, నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను. ఎప్పుడూ కూడా నా భర్తను కూడా నా నోటి నుంచి పిలవలేదు అని రాజుగారితో చెబుతుంది. ఇంతటితో ఆ కథ అయిపోయిందని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతాడు. పార్వతీదేవి, నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది? ఎవరైతే తన భర్తని పేరు పెట్టి పలుకుతుందో ఆ సమయానికైనా ముందే విధవ అవుతుంది. భార్య భర్త పేరును పలకడం వలన భర్త ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది. సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది. అలాగే ముఖపూరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇది అసలైన విషయం. పార్వతి, నువ్వు ఏ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో ఇద్దరు విధవ స్త్రీలు, అందులో ఒకరు సుమంగళ స్త్రీ, అందులో ఒకరే ఈ నౌకరి భార్య. ఈ పతివ్రత స్త్రీ తన భర్త పేరును ఎప్పుడూ కూడా తన నోటితో పలకలేదు. అక్కడ ఇద్దరు స్త్రీలు విధవలుగా జీవిస్తున్నారు. వారిద్దరూ ఎప్పుడూ కూడా వారి భర్తలను పేరుతో పిలిచేవారు. అందువల్లనే వారి భర్తల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. ఆ ద్వారా స్త్రీలు సమయాన్ని కన్నా ముందే విధవలయ్యారు. ఈరోజు వారు దుఃఖపూరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందువలన ఏ స్త్రీ కూడా తన భర్తను పేరు పెట్టి తన నోటి నుండి ఎప్పుడూ కూడా పిలవకూడదని సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పి ఉన్నారు. పార్వతి, నీ రెండో ప్రశ్న ఏమిటంటే, ఏ స్త్రీ ఎప్పుడు కూడా జీవితంలో సుఖంగా ఉండలేదు? ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా ఏమైనా తీర్థయాత్రలు కానీ ఏమైనా ఉత్సవాలు కానీ వెళ్తుందో కానీ జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం అనేది ఉండదు. అటువంటి స్త్రీ జీవితమంతా కూడా ఏదో ఒక దుఃఖంతో
బాధపడుతూ ఉంటుంది. అటువంటి స్త్రీకి భర్త ప్రేమ ఎప్పటికీ కూడా లభించదు. ఏ స్త్రీ చరిత్ర అయితే బాగుంటుందో, ఏ స్త్రీ అయితే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవించదు. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా కొలువై ఉంటుంది. అలాగే అటువంటి స్త్రీలకు తన ధన ధాన్యములకు లోటు అనేది ఉండదు. అటువంటి స్త్రీ ఆ ఇంటిని స్వర్గంలో స్వర్గంలో మారుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి.